guys, this is Sindhura Kurumala and welcome back to my channel. Ela unnaru nenaithe chaala baagunnanu. Again I'm back with a new video, yet informative video. Meeku thumbnail chuste konta varaku aithe ardhamaindi kada, but ardham kaani vallaki nenu malli okasari ippudu cheptanu. Memu actually housing contract finish ayye munde UK ki return వచ్చి houses search చేసి ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనేది మా ప్లాన్. కానీ ఇండియాలో కొన్ని రీజన్స్ వల్ల మేము స్టక్ అయిపోవాల్సి వచ్చింది. సో ఇంకా చేసేది ఏమీ లేక మేము రైట్ మూవ్స్ ప్లాన్ యాప్స్ ద్వారా హౌసెస్ని అయితే సర్చ్ చేసాం ఇండియాలోనే ఉండి. సో అలా సర్చ్ చేసి ఇల్లు చూడకుండా వచ్చినందుకు మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అనేది ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డౌట్ రావచ్చు, మీరు ఇల్లు చూడలేకపోతే ఏంటి, ఫ్రెండ్స్తో చూపించవచ్చు కదా, యూకేలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉండే అని అనుకోవచ్చు. సో మేము అలా చాలా హౌసెస్ సర్చ్ చేసాము. ఒక 2-3 హౌసెస్ వరకు మేము మా ఫ్రెండ్స్కి పంపించగలిగాము చూడడానికి. వాళ్ళకి ఆ 2-3 హౌసెస్ నచ్చలేదు. ఆ తర్వాత కూడా వాళ్ళని పంపించడానికి ఎవరైనా ఎంతని వెళ్తారు, సో మాకు కూడా అడగడానికి కొంచెం గిల్టీగా అనిపించింది. సో మేము అడగలేకపోయాము. సో ఫొటోస్లో చూస్తే ఇల్లు బాగానే ఉంది కదా అనిపించింది. సో అందుకని చెప్పేసి మేము ఓకే అనుకుని ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. రాగానే యూకేకి రిటర్న్ బ్యాక్ రాగానే ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. బట్ ఇట్స్ ఓకే, కొన్ని చిన్న ప్రాబ్లమ్సే కదా, అందరి ఇంట్లో ఉంటాయి అని అనుకున్నాము. బట్ మీరు నా యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తే నా బర్త్డే రోజు వాటర్ ప్రాబ్లం ఒకటి వచ్చింది అని చెప్పాను కదా. అది యాక్చువల్లీ ఏంటి అంటే వాటర్ ప్రాబ్లం కాదు, హీటర్ ఉంటుంది కదా, రూమ్స్లో హీటర్ ఉంటుంది కదా, ఆ హీటర్ నుంచి వాటర్ అనేది లీక్ అయింది. ఆ లీకింగ్ అనేది కింద ఫ్లోర్కి వచ్చింది అనమాట. అలా వచ్చింది అని చెప్పేసి మేము ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేస్తే తను వచ్చేసి వాటర్ అయితే ఆఫ్ చేసి వెళ్ళింది. బట్ మేజర్ ప్రాబ్లం అది కాదు అని నెక్స్ట్ డే నా బర్త్డే రోజు ఈవినింగ్ వరకు అలా రిపేర్ చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చెక్ చేసి ఇది హీటర్ వల్ల ప్రాబ్లం అని చెప్పేసి హీటర్స్ అవన్నీ ఆఫ్ చేసి వెళ్ళారు. దెన్ నెక్స్ట్ దాన్ని రిపేరింగ్ ఒక 2-3 డేస్ తర్వాత అయ్యింది. అదంతా సార్ట్ అవుట్ అయిపోయింది. ఓకే అని అనుకున్న టైంలో ఆ సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్కి క్రాక్ వచ్చేసింది. ఆ క్రాక్ వచ్చేసింది, పడిపోతుందేమో అనే డౌట్ ఉండే మాకు. రీసెంట్గా ఏమైంది అని అంటే మార్నింగ్ అరౌండ్ 6 o'clock అలా సీలింగ్ అనేది కింద పడింది. మొత్తం కింద పడలేదు, పైన ఒక రూఫ్ కింద ఒక రూఫ్ ఉంటుంది సీలింగ్కి. సో కిందది అనేది కింద పడిపోయింది. అది కూడా ఎక్కడ పడింది, అథర్వగాడి ప్లే ఏరియాలో పడింది. టైం గాడ్ అథర్వగాడు అప్పుడు ఆడుకోవట్లేదు కాబట్టి సరిపోయింది. అండ్ అది ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి వాడు ఆడుకోవట్లేదు. లేదు అని అంటే మేబీ అక్కడక్కడే ఉండేవాడు, బికాజ్ అది లివింగ్ రూమ్ కాబట్టి. అది ఎర్లీ మార్నింగ్ టైం అయింది కాబట్టి ఫింగర్స్ క్రాస్ ఎవరికి ఏం కాలేదు, టచ్ వుడ్. సో దాన్ని మీకు ఇప్పుడు చూస్తాను రండి. చూస్తే అదంతా ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అథర్వగాడి ప్లే ఏరియా ఇక్కడ ఉంటుంది. వాడికి అన్ని ఇక్కడ వేస్తాము. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదంతా ఎగ్జాక్ట్లీ ప్లే ఏరియాలోనే పడింది. ఆ కార్నర్స్ ఇదంతా నేను ఏదో వీడియో కోసం అని చెప్పేసి వేసి అట్లా ఇక్కడ పెట్టి ఏం చూపించలేను, కాకపోతే అది దాంట్లోనే పడింది. ఇది ఒక్కటే ప్రాబ్లమా అనుకుంటే కాదు, ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ మేజర్ ప్రాబ్లం ఫర్ మీ, ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న ఇంట్లో. అదేంటి అంటే మా వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఫ్లోర్కి వాల్కి మధ్య కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నుంచి స్లగ్స్ అంటే నత్తలు రోజు వస్తున్నాయి. ఓకే, ఒక రోజు వస్తుంది, 1 day వస్తుంది, 2 days వస్తుంది అంటే ఓకే కామన్ కదా అనుకోవచ్చు. కానీ రోజు వచ్చేసరికి నాకు నచ్చలేదు. బికాజ్ నా ప్రాబ్లం ఏంటి అంటే స్లగ్స్ వల్ల ఏం హార్మ్ కాదు, బట్ ఏంటి అంటే అవి ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఒకటి రిలీజ్ చేస్తాయి. అది కనుక ఫుడ్లో దీంట్లో వెళ్ళింది అనుకోండి, మనకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, వామిటింగ్. అండ్ అథర్వగాడు మొత్తం తిరుగుతూ ఉంటాడు, పాకుతూ ఉంటాడు. బికాజ్ ఇది వాడికి పాకే ఏజ్, వాడికి తెలీదు అది నత్తనా లేకపోతే అది విడిచిపెట్టిన జెల్లీ సబ్స్టెన్స్ తెలియక ఫ్లోర్ పైన ఉంటే పట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో నాకు అది చాలా పెద్ద భయం అయిపోయింది. ఇది కంటే ఎక్కువ నాకు అది భయమైంది. ఎందుకు అని అంటే అది మనం తెలియదు, చిన్నపిల్లల్ని ఒక్క నిమిషం మనం మైపరిచిపోయినా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. సో దానివల్ల నా మైండ్ అయితే నిజంగా చాలా పిచ్చి అయిపోయింది. ఫస్ట్ మాకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదు. మొత్తం కిచెన్ అంతా వెతికి చూసి సాల్ట్ వేసాము, ఏవేవో ట్రై చేసాము, ఏం ట్రై చేసినా బాగలేదు. తర్వాత ఎందుకో వాషింగ్ మిషన్ వెనకాల అని చెక్ చేస్తే దాని కింద ఇంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మేము కవర్స్ పెట్టి కవర్ చేసాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు కొంచెం ఒక నత్తలు రాకుండా ఉన్నాయి.
ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏజెన్సీ వాళ్ళకి ఇన్ఫార్మ్ ముందే చేస్తే వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా కాకుండా ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు ఆల్రెడీ చూసే ఇల్లు తీసుకున్నారు కదా, ఓకే ఎంత ఇల్లు చూసినా ఇప్పుడు మనం డైరెక్ట్ విజిటింగ్ వచ్చి ఇల్లు చూసినా కూడా వాషింగ్ మిషన్ వెనకాల అంత పెద్ద హోల్ ఉంటుంది అని మనకి తెలియదు కదా. సో వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అవ్వక ఫోన్స్ చేసి కాల్స్ చేసి అట్ లాస్ట్ వాళ్ళు ఇది కింద పడినందుకు రెస్పాండ్, అది కూడా ఎందుకు అని అంటే అతర్వగాడు ఇక్కడ ఆడుకుంటాడు, మా కిడ్ ఇక్కడ ఆడుకుంటాడు, అక్కడ ఆడుకున్నప్పుడు పడితే మా పరిస్థితి ఏంటి అని గట్టిగా క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు మెయింటెనెన్స్ టీమ్ని, ప్రాపర్టీ మెయింటెనెన్స్ టీమ్ని పంపించి తర్వాత చెక్ చేసినప్పుడు ఆ ఇష్యూ కూడా చూపించాం. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మొత్తం ఫ్లోరింగ్ అంతా మార్చాలి, ఇదంతా సీలింగ్ అంతా పెట్టియాలి అని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది లివింగ్ రూమ్, వాడు ఆడుకోవడానికి స్పేషియస్గా ఇక్కడే ఉంటుంది. బెడ్రూమ్లో అయితే వాడు సరిగ్గా ఆడుకోలేడు, ఎందుకంటే కింద ఆడుకుంటాడు కదా వాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. వాడిని పెట్టుకొని ఇక్కడ ఉండాలి అనేది నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. బట్ అట్లీస్ట్ రిపేర్స్ అయితే అవుతున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నా. అది కూడా అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు, కానీ ఎప్పుడు అవుతాయి ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆ వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ గ్యాప్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మీరు చూస్తే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కవర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి గ్యాప్స్ మేము కవర్స్ పెట్టి ఫిల్ చేసాము. అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ పైన రాకుండా ఉండడానికి సాల్ట్ వేసాము, ఎందుకంటే సాల్ట్ వేస్తే అవి చనిపోతాయో లేకపోతే ఫెయింట్ అయిపోతాయో సంథింగ్ ఏదో ఉందన్నమాట. ఈ వీడియో తీయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా ఇల్లు చూడకుండా ఏజెన్సీ ద్వారా అస్సలు వెళ్ళకండి. అట్లీస్ట్ హౌస్ ఓనర్ ద్వారా వెళ్తేనైనా గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. ఏజెన్సీ వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళే రిటర్న్ లీగల్గా మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడలేము. సో చూసిన తర్వాత ఇంట్లోకి రండి ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా, లేకపోతే మాలాగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందరికీ ఇలా అవుతుందని నేను చెప్పట్లేను, బట్ ముందు జాగ్రత్తగా కిడ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి అని చెప్తున్నాం, అంతే. ఇప్పటి వరకు తీసిన వీడియోకి కంటిన్యూషన్గా వర్క్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు తీస్తున్నాను. ఆ రోజు ఈ వర్కర్ వస్తాడని తెలిసి మేము లివింగ్ ఏరియా అంతా ఖాళీ చేసాము. సో అదొక వర్క్. అండ్ తర్వాత కింద దుమ్ము పడుతుంది కదా, దాన్ని క్లీన్ చేయాలి, అది ఇంకో వర్క్. అండ్ అతర్వగాన్ని పట్టుకోవాలి ఆ దుమ్ము దగ్గరకు వెళ్ళకుండా, అది మేజర్ వర్క్. ఏజెన్సీ నుండి అట్లీస్ట్ ఒక 5 విజిట్స్ అయితే చేశారు, మెయింటెనెన్స్ టీమ్ అని అండ్ ఇన్స్పెక్షన్ అని. అలా వాళ్ళు విజిట్ చేసిన తర్వాత వీక్స్ లేటర్ అట్లీస్ట్ ఒక 3 వీక్స్ తర్వాత వర్కర్ని పంపించారు. ఆ వర్కర్ కూడా ఓన్లీ ఆ పైన సీలింగ్ మాత్రమే చేశాడు, వాషింగ్ మెషిన్ వెనకాల గ్యాప్స్ మాత్రం అలాగే ఉండిపోయినాయి. అతన్ని అడిగితే ఇంకా ఫోమ్ ఫిల్లర్ యూజ్ చేయండి అని చెప్పాడు. సో మొత్తానికి సీలింగ్ అయితే రిపేర్ చేశారు. వాషింగ్ మిషన్ వెనకాల ఉన్న గ్యాప్, వాల్ కి గ్రౌండ్ కి ఉన్న గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు. ఎవరైతే రిపేర్ చేయడానికి వచ్చారో వాళ్ళని సజెషన్ అడిగితే ఫోమ్ ఫిల్లర్ అని ఒకటి దొరుకుతుంది, దాంతో ఫిల్ చేస్తే సెట్ అయిపోతుంది అన్నారు. సో అది ట్రై చేయాలి. ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, లైక్ డోర్ కి హింజెస్ లేకపోవడము అట్లాంటివన్నీ. సో అవి కూడా చిన్న చిన్నగా కొన్ని ఫిక్స్ చేస్తున్నారు, కొన్ని వదిలేస్తున్నారు. సో ఏం చేస్తాం, నచ్చినా నచ్చకపోయినా కాంట్రాక్ట్ సైన్ చేశాం కాబట్టి కాంట్రాక్ట్ ఉన్నన్ని రోజులు ఇదే ఇంట్లో ఉండాలి. ఈ వీడియో నేను తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వన్స్ మీరు ఇంట్లోకి వెళ్తున్నారు అని అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా చూసుకొని వెళ్ళండి. బికాస్ మేము సఫర్ అయినట్టు మీరు సఫర్ కాకూడదు, మీకు ఒకవేళ ఎస్పెషలీ చిల్డ్రన్ ఉంటే. సో అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో మీకు తీస్తున్నాను. నాట్ ఓన్లీ ఇన్ యూకే, ఏ కంట్రీలో అయినా సరే ఈ మినిమం ఇవి చూసుకొని వెళ్తే కొంచెం బెటర్. సో యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీకు ఈ వీడియో అంతో ఇంతో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.